ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. జార్ఖండ్లో చాంద్వా అనే ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో ఒక మంచి వ్యక్తి సంజయ్. ఈయన స్థానికంగా పొద్దున్నే లేచి మొన్న ఫిబ్రవరి 23కి టిఫిన్ చేద్దామని ఒక చిన్న హోటల్కి వెళ్ళాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో ఏంటంటే కరెంట్ షాక్ తగిలింది తనకి. ఆ కరెంట్ షాక్తో మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఒక్కసారి కుప్పకూలిపోయాడు. ఊరందరూ ఇదే చర్చించుకున్నారు, అయ్యో పాపం ఎంత మంచి వ్యక్తి, అలా ఎలా జరిగింది, ప్రమాదవశాత్తు ఇలా జరిగింది అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నారు. అండ్ అతను కూడా చాలా మంచోడు, అంటే మంచి పేరున్న వ్యక్తి యాక్చువల్గా చెప్పాలంటే. సో వాట్ హ్యాపెండ్, సడన్లీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అందిన కాడికి వైద్యం అయితే సరిగ్గానే అందింది. తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంది ఏంటంటే, మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ వెళ్ళాల్సిందే అమ్మ, ఇక్కడ మేము అయినంత వరకు చేశాము, కాకపోతే ఆ కొంచెం వైద్యం ఢిల్లీలోనే చేయాలి, అక్కడ మంచి నిష్ఠాతులైన డాక్టర్లు ఉంటారు, వాళ్ళ చేతనైతే ఇది అవుతుంది అని చెప్పారు. అయితే ఎలా అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 1300 కిలోమీటర్లు, ఓ రోజన్నా పడుద్ది ఎంత కాదనుకున్నా. మరి ఈలోపు ప్రాణాలు నిలబెట్టడం ఎలా? అప్పటికప్పుడు అంతటి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎలా వెళ్ళాలి? అందరూ మాట్లాడుకున్నారు. ఈలోపు ఆసుపత్రి సిబ్బంది ఒక సలహా ఇచ్చింది, ఎయిర్ అంబులెన్స్ ద్వారా వెళ్ళొచ్చండి, వెంటనే చేరుకుంటాము, ఎయిర్పోర్ట్కి కూడా అంత అవసరం లేదు, డైరెక్ట్గా హాస్పిటల్లోనే దిగొచ్చు, గబగబా వైద్యం అందుద్ది అని. ఓకే, ఇదేదో బాగుంది. మరి ఎంత అవుతుంది? 8 లక్షల రూపాయలు అవుతుంది. మరి ఆయన అంత మంచి వ్యక్తి, అడగగానే అసలు వాళ్ళ దగ్గర అప్పుడు డబ్బులు లేవు అనుకోకుండా, వాళ్ళందరూ ఊరంతా అడిగేసరికి ఆ హోటల్ సిబ్బంది కూడా కొంచెం, వాళ్ళు కొంచెం, వీళ్ళు కొంచెం, అందరు వేసరికి 8 లక్షలు జమ అయితే పైలట్, కో పైలట్ సంజయ్, అతనితో పాటు భార్య, ఇంకో బంధువు, 2 నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, వీళ్ళందరూ కలిసి టోటల్గా 7 ప్రయాణించారు చిన్న ఎయిర్ అంబులెన్స్లో. అదేంటో కాసేపు ఎగిరింది, ఆ తర్వాత కుప్పకూలిపోయింది, ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళ ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఇన్ కేసు ఒకవేళ అతనికి ఇక్కడే వైద్యం జరిగితే మిగతా వాళ్ళందరూ బతుకుండే వాళ్ళు కదా, ఇన్ కేసు అతనికి ఏమన్నా అయినా కూడా మెరుగైన వైద్యం కోసం అని చెప్పి ఎయిర్ అంబులెన్స్లో పంపిస్తే ఒక్కసారిగా కుప్పకూలి అందరూ చనిపోయారే. భార్య చనిపోయింది, అతని బంధువు చనిపోయాడు, పైలట్లు చనిపోయాడు, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఈ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ ఎవరైతే ఉన్నారో. ఏంటిది అనుకున్నారు. కొన్నిసార్లు అంతే విధి, మనం ఏమీ చేయలేము. కాకపోతే ఏంటంటే, వీలైనంత తొందరగా ఒక దగ్గరికి చేరుకోవడానికి మనం ఎంచుకునే ఈ గమ్యస్థానాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి నుంచి వాడుకలో ఉన్నాయి, రెగ్యులర్గా వాడుతున్నారా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ ఈజ్ ఎ వెరీ రేర్ థింగ్. చాలా రేర్గా ఎక్కడో ప్రముఖులకి ఏదైనా అత్యవసర సేవలు అవసరమైతే తప్ప రెగ్యులర్గా అయితే యూసేజ్లో ఉండదు. ఒకసారి ట్రయల్ రన్ లేచిన తర్వాత లేచినా ఉండేదేమో, బట్ తెలీదు. మొత్తానికైతే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే, నాట్ ఓన్లీ ఎయిర్ అంబులెన్సే కాదు, ఎక్కడైనా జాతరలు జరిగితే హెలికాప్టర్ వ్యూ చూడాలనుకుంటారు కొంతమంది. అట్లా ఎయిర్ బేస్ పైకి వెళ్ళేవి ఏవైనా సరే 1-2 సార్లు చూసుకొని మీరు వెళ్తే బెటర్. అండ్ టూర్లు కూడా బుక్ చేసుకుంటారు హెలికాప్టర్వి. పైనుంచి అవన్నీ చూడాలి, మంచు కొండలు చూడాలనో, లేకపోతే లోయలు చూడాలనో, జాతరలు చూడాలనో, ఏవైనా. సో 1-2 సార్లు చూసుకుంటే బెటర్. లేకపోతే చూడు, ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అంటే వీళ్ళతో పాటు అసలు ఎవరైతే బతకాలనుకున్నాడో ఆయన చనిపోయాడు, అతనితో పాటు అతన్ని బతికించుకోవాలన్న ఆశ, తపన ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. ఇది సిట్యువేషన్. సో ఊరంతా అయితే మాత్రం కొంచెం బాధల్లోనే ఉన్నారు. ఇలాంటి సిట్యువేషన్ మాట్లాడుకోవడానికి మనకు కూడా అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే, ఊరందరికీ మంచి చేసిన ఆయన అందరూ కలిసి డబ్బులు వేసుకున్నా సరే ప్రాణం దక్కలేదన్న ఒక డిసప్పాయింట్మెంట్లో అయితే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.